అయోధ్యలో గర్భగుడిలో బుధవారం ప్రత్యేక పూజలు. బలరాముడి విగ్రహాన్ని తీసుకుని ఆలయానికి వెళ్తున్న వాహనం. అయోధ్యలో విగ్రహం కళ్ళగంతలు విప్పి బలరాముడిని దర్శించుకోనున్న ప్రధాని. అయోధ్యలో ఈ నెల 22న బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధానమంత్రి చేతుల మీదుగా జరగనుంది. ముందుగా శ్రీరాముని విగ్రహం కళ్ళకు ఉన్న గంతలు విప్పి భగవంతుని దర్శనం చేసుకున్నాక మోదీ హారతి ఇవ్వనున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రధాని వెంట ఉంటారని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవగిరి మహారాజ్ తెలిపారు. ప్రాణప్రతిష్ఠకు ముందుగా జనవరి 16 నుంచి 6 రోజుల పాటు జరుగుతున్న పూజా కార్యక్రమాలను వ్యక్తిగత భద్రతా కారణాల రీత్యా ప్రధాని మోడీ నిర్వహించలేరు కాబట్టి ఆయనకు బదులుగా ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు అన్ని పూజల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. 121 మంది ఆచార్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సరయూ నదీ తీరంలో కలశ పూజ చేశారు. అనంతరం సరయూ నీటిని కలశాల్లో రామ మందిరానికి తీసుకువెళ్లారు. గర్భగుడిలో రాముడి విగ్రహం ప్రతిష్ఠించే చోట ట్రస్టు సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ పూజలు చేసి ఆరతి ఇచ్చారు. గురువారం బలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. ఏటా శ్రీరామనవమి నాడు గర్భగుడిలోని రామ్ లల్లా నుదిటిపై 6 నిమిషాల పాటు సూర్యతిలకం మెరిసేలా కటకాలు, అద్దాలను అమర్చారు. ఎస్కే పాణిగ్రాహి సారథ్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ ఏర్పాటు చేసింది. మోదీయే ప్రధాన కర్త. లక్ష్మీకాంత్ దీక్షిత్. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కర్తగా ఉంటారని ఆ క్రతువును నిర్వహించనున్న ప్రధాని పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ బుధవారం తెలిపారు. ప్రధాన ఘట్టానికి ముందు పూజల క్రతువులో పాల్గొంటున్న ట్రస్ట్ సభ్యుడు డాక్టర్ అనిల్ మిశ్రా దంపతులు పవిత్రోత్సవం రోజున కూడా కర్త, యజమానిగా ఉంటారన్న వార్తను ఆయన తోసిపుచ్చారు. సాధారణంగా ప్రార్థనలు ఎవరి తరపునైతే జరుగుతాయో పూజలకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో వారిని యజమాన్గా వ్యవహరిస్తారు. వారణాసి నుంచి అయోధ్యకు బయలుదేరుతూ లక్ష్మీకాంత్ దీక్షిత్ మీడియాతో మాట్లాడారు. కలశ పూజ కోసం సరయూ నది నీటిని తీసుకొస్తున్న మహిళలు.